హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది కమెంట్ చేయండి. ఇక్కడ నేను మా ఇంట్లో అలసంద వడలు ఎలా చేస్తామనేది మీకు చెప్తున్నాను. ఇది సంక్రాంతికి చేసిన వీడియో అనమాట. మేము మార్నింగ్ ఆఫ్టర్నూన్ చేయాలనుకున్నాం వడలు. సో అందుకోసం మార్నింగ్ మా అమ్మ నానబెట్టింది. అవి మాకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినవే. ప్రతి ఒక్కరికి ఇచ్చారనుకుంటా. ఒక 3-4 మంత్స్ బ్యాక్ పెసలు, ఇవి ఇంకా ఉలవలు అనుకుంటా. ఒక పాస్బుక్కి ఒకటి చొప్పున 10 కేజీలు చొప్పున అందరికీ ఇచ్చారు. ఇది మీకు కూడా తెలుసుంటే కమెంట్ చేయండి, మీరు కూడా తీసుకోంటే. ఇంక ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఇంకా దాంట్లోకి ఏమేమి వేయాలి అంటే ఉప్పు, మళ్ళీ జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర అండ్ కరివేపాకు. మీకు పచ్చిమిరపకాయలు చూసి డౌట్ వచ్చి ఉంటుంది అనుకుంటా, ఏంటి పచ్చిమిరపకాయలు అలా ఉన్నాయి కొంచెం లైట్ గ్రీన్ కలర్లో అని కదా. ఆ పచ్చిమిరపకాయల స్టోరీ ఏంటంటే, ఆ ముందు రోజు నైట్ మేము బజ్జీలు చేసామన్నమాట. సో కొంచెం కారం ఉండడం వల్ల మా నాన్న ఎవరో తినలేదన్నమాట, బజ్జీలు పైంది మాత్రమే తిన్నారు. సో అది అలాగే ఉంచి ఇట్లా రీయూజ్ చేసామన్నమాట. మీరు కూడా ఇలా చేస్తారా మీ ఇంట్లో ఎప్పుడైనా? అలా ఎప్పుడైనా చేస్తుంటే కమెంట్ చేయండి. అవి రీయూజ్ చేయొచ్చు. వాళ్ళు ఎంగిల్ ఏం చేయరు నోట్లో పెట్టుకుని, జస్ట్ చేత్తోనే తీసుకునే తింటారు. అది కూడా మా ఇంట్లో వాళ్ళే కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ కొత్త వాళ్ళు వస్తే మేబీ అవాయిడ్ చేయొచ్చు. సో మేము ఇంట్లో వాళ్ళమే ఉన్నాం కాబట్టి మేము వేసుకున్నాం అనమాట. మీరు కూడా ఒకవేళ ఇంతకుముందు ఎవరైనా వేస్ట్ చేసేలాగుంటే ఇంకొకసారి ఇలా ట్రై చేయండి. ఒకవేళ నెక్స్ట్ రోజు ఏం చేసినా కూడా అందులో వేయచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. బట్ కానీ చూసుకోవాలి, ఒక్కొక్కసారి పాడైపోతాయి. ఎక్కువ 1 day 2 days ఉంటే పాడైపోతాయి. నెక్స్ట్ రోజు అయితే బాగానే ఉంటాయి అన్నమాట. ఇంక ఇక్కడ అంతా అయిపోయింది, అంతా వేసేసింది. ఇప్పుడేమో అందులోకి సోడా కలుపుతుంది అనమాట, వంట సోడా కలిపేసి మా అమ్మ గారెలు వేసేసి మళ్ళీ ఇంకా వేసేసిన తర్వాత మా అమ్మ ఏమంటే, మేము కొత్త హౌస్ కట్టామన్నమాట లాస్ట్ ఇయర్. అప్పటి నుంచి చికెన్ ఇంట్లో చేయట్లేదు, బయట చేస్తుంది. బయట మాకు ఒక చిన్న కిచెన్ లాగా ఉంటుంది, అక్కడే చేస్తుంది అనమాట. ఇక్కడ అన్నీ వండుకొని చికెన్ మాత్రం అక్కడ చేసి అక్కడికి వెళ్ళి తినాలన్నమాట. అది కూడా చికెన్ తిన్న తర్వాత కూడా ముఖము కాళ్ళు చేతులన్నీ కడుక్కొని ఇంట్లోకి రండి అని చెప్తుంది. మాకైతే ఒకసారి భలే నవ్వు వస్తుంది. ఇంకేం చేస్తాం, మా అమ్మ ఆమె ఉంటారు కాబట్టి ఇంకా రెస్పెక్ట్ చేయాలి. కాబట్టి ఎందుకులే వాళ్ళకి ఈ టైంలో మనం ఇబ్బంది పెట్టడం అని చెప్పి మేము అలాగే రెస్పెక్ట్ చేసి తను ఏం చెప్తే అదే చేస్తామన్నమాట. మీకు కూడా ఇలాంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయా నాన్ వెజ్తో, నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంతవరకు చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది నాకు. రీసెంట్గానే 500 రీచ్ అయ్యాను నేను. ఇంకా మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.